హాయ్ అండి. వెల్కమ్ టు విజయస్ వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ నువ్వుల పొడి. నువ్వులతో తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, వాటిలతో పొడి. ఈ పొడి అన్నంలో వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు. అన్నంలో కొంచెం నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి తింటే బాగుంటుంది. అలాగే దోశల్లోని కూడా ఆరోగ్యానికి మంచిదండి, బలానికి బలం. నువ్వుల పొడి చేసుకుందామండి. స్టవ్ వేసుకుని బెల్లం పెట్టుకుందాం. నువ్వుల పప్పు పొడికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు నువ్వుల పప్పు అండి, ఒక 6-7 ఎండుమిర్చి, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, ఒక 6 వెల్లుల్లి రబ్బలు, రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెనం వేడెక్కింది కదా, ఎండుమిర్చి, కారం సరిపడా ధనియాలు, రెండు కొంచెం వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక అప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర వేగిపోతుంది కదా, మాడిపోతుంది. కొంచెం వేగాయి ధనియాలు, మిరపకాయలు. ఇప్పుడు జీలకర్ర, ఒక పిక్క చింతపండు వేసుకోవడం వలన మనకు జీర్ణం అవుతుంది. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. నువ్వులు కూడా బాగానే వేగిపోతాయండి. కొంచెం వేగాలి. అన్నీ వేగాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక కంచంలో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు అన్నీ వేసుకున్నాక ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ చల్లారాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాం. మొత్తం ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం. చింతపండు, ఎండుమిర్చి అన్నీ వేసుకున్నాం కదా. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాం కదండి మిక్సీలో పౌడర్. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 6 వెల్లుల్లిపాయలు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. నువ్వుల పప్పు పొడి రెడీ. అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలో చాలా బాగుంటుందండి. దీన్ని బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చాలా పోతే వేసుకోవాలి. నేను చూసుకుంటున్నాను. సరిపోయింది, కరెక్ట్గా నేను ఉప్పు సరిపోయింది. పోలేస్తాను. కారం కూడా సరిపోయిందండి. ఇప్పుడు సరిపోయిన బౌల్లో తీసుకున్నాం. మిక్సీ ఆడాం కదండి, వేడిగా ఉంటుంది కదా. చల్లారాక మనం గాజు సీసాలు వేసుకుంటే బాగుంటుంది. ఎంతో రుచికరమైన నువ్వుల పప్పు పొడి రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.